వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు కొంతమంది హీరోలు. ఎన్ని జానర్ల సినిమాలు చేస్తున్నా ఈ హీరోలకు మాత్రం హిట్ దొరకటం లేదు. అయితే ఆ లిస్ట్ లో ఉన్న నాగార్జున లేటెస్ట్ గా సూపర్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. మరి ఈ సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ట్రై చేస్తున్న హీరోలు ఎవరు? బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న హీరోలు సక్సెస్ ట్రాక్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. మంచి హిట్ కొట్టి చాలా కాలమైన నాగార్జున కుబేర సినిమాతో మంచి సక్సెస్ లోకి వచ్చారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ధనుష్, నాగార్జున, రష్మిక లీడ్ రోల్స్ లో తెరకెక్కిన కుబేరా హిట్ అవడంతో ఫ్లాప్ హీరోల లిస్ట్ లో నుంచి బయటకొచ్చేశారు నాగార్జున. దీంతో మిగిలిన ఫ్లాప్ హీరోలు కూడా హిట్ మీద ఆశలు పెట్టుకున్నారు. 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప సినిమాని ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ చేస్తున్న మంచు విష్ణు ఈ సినిమా హిట్ అవుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 1-2 హిట్ సినిమాలు తప్ప అన్నీ డిజాస్టర్లే. ఈ ఫ్లాప్ల మారతానికి కన్నప్ప అయినా బ్రేక్ వేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విష్ణు. 5-6 ఏళ్ల నుంచి సరైన సక్సెస్ లేక కెరియర్ స్లో అయిపోయిన విజయ్ దేవరకొండ తన అప్కమింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ కింగ్డమ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. అందుకే ఈసారి అల్లాటప్పా సినిమా కాకుండా పవర్ఫుల్ స్పై యాక్షన్ మూవీ చేస్తున్నారు. వచ్చే నెల థియేటర్లలోకొస్తున్న ఈ సినిమాతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొడతాను అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు విజయ్ దేవరకొండ. రవితేజ కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లోనే ఉన్నారు. ధమాకా తర్వాత 3 ఏళ్ల నుంచి డిజాస్టర్లు ఫేస్ చేసిన రవితేజ తన అప్కమింగ్ మూవీ మాస్ జాతర మీదే ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టు 27న థియేటర్లలోకొస్తున్న ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకొస్తాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే దాదాపు సంవత్సరం నుంచి ఇదే సినిమా పనిలో బిజీగా ఉన్నారు రవితేజ. 2020లో వచ్చిన భీష్మ తర్వాత మ్యాస్ట్రో, రంగ్దే, చెక్, మాచర్ల నియోజకవర్గంతో పాటు ఎన్నో ఆశలతో రిలీజైన రాబిన్ హుడ్ కూడా డిజాస్టర్ లిస్ట్ లో జాయిన్ అయ్యాయి. దాంతో వేణు శ్రీరామ్తో చేస్తున్న తమ్ముడు మీదే ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో అయినా ఫ్లాప్ లిస్ట్ లో నుంచి బయట పడతానేమో అని వెయిట్ చేస్తున్నారు నితిన్. విరూపాక్ష తర్వాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకొని సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టుతో మరోసారి లైమ్ లైట్ లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. రోహిత్ డైరెక్షన్ లో 100 కోట్లకి పైగా బడ్జెట్ తో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న హై యాక్షన్ మూవీ నుంచి రిలీజ్ అయిన వీడియో సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది. అంతేకాదు ఈ దెబ్బతో హిట్ కొడతాడన్న కాన్ఫిడెన్స్ కూడా ఇస్తోంది. రామ్ 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. 2018లో వచ్చిన ఈ స్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ ఆ సక్సెస్ ని రెడ్ వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ సినిమాలతో నిలుపుకోలేకపోయాడు. ఇలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న రామ్ సింపుల్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఈసారి మాత్రం హిట్ కొడతాను అంటున్నారు. మరి ఈ హీరోలు సినిమా మీద పెట్టుకున్న ఆశలు ఏ రేంజ్ లో నెరవేరుతాయో చూడాలి.